గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని, ఆ తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నిన్న ఆయన క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. తొలుత పనులను ఏరియల్ వ్యూ ద్వారా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్ష జరిపారు. నిర్వాసితులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విలేకరులతోనూ మాట్లాడారు. గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. ఆ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పుష్కరాలు వచ్చేలోపు పూర్తి చేస్తామని సీఎం తాజాగా ప్రకటన చేశారు. ఇక ప్రాజెక్టు మొదటి దశలో R&R భూసేకరణ కింద వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 6,000 కోట్లకు పైగా ఖర్చవుతాయి అన్నారు. మొదటి దశ పూర్తయ్యాక 45.74 కాంటూరు పరిధిలో పనులు చేపట్టాల్సి ఉంది అన్నారు. పరిహారం విషయంలో అందరికీ న్యాయం జరగాలని, ఎక్కడ అక్రమాలు జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. 2019లో టీడీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2020కే ప్రాజెక్టు పూర్తయ్యేది అన్నారు. గత పాలకులు దీనికి ఏ గతి పట్టించారో చూశామని, ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయిందని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా ఎవరికీ తెలియలేదని, ఇక కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్రం ముందే చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అని, ఒకసారి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది అని చంద్రబాబు విమర్శించారు. నిపుణుల కమిటీ పరిశీలించి దెబ్బతిన్న వాల్ మళ్లీ నిర్మించాలని చేసిన సూచనకు కేంద్రం రాష్ట్ర ఆమోద ముద్ర వేసింది అన్నారు. ఇక 400 కోట్లతో తాము వాల్ పూర్తి చేశామని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మళ్లీ 990 కోట్లతో కొత్తది కట్టాల్సి వస్తుంది అన్నారు. ముస్లింల సంక్షేమానికి ఏడాది బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఏడాది కంటే 1,300 కోట్లు పెంచాము అన్నారు. వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించి మత సామరస్యాన్ని కాపాడడంతో పాటు ముస్లింలకు ఉన్నత స్థితి కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ముస్లిం మత పెద్దలు స్వాగతం పలికి పవిత్ర గ్రంథం ఖురాన్ను అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత్వం ఈ సద్గుణాలకు రంజాన్ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇది ఎంతో పవిత్రమైన మాసమని, ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు అన్నారు. పవిత్రమైన ఆచారంతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ధనవంతులు, పేదలకు సహాయం చేయడం ఖురాన్ నేర్పిన మంచి గుణము అన్నారు చంద్రబాబు. మైనార్టీలతో టీడీపీకి ఎంతో అనుబంధం ఉంది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు టీడీపీ పాలనలోనే న్యాయం జరిగింది అన్నారు. ఎన్టీఆర్ మొదటిసారిగా మైనార్టీ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేస్తే తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూను 2వ భాషగా అమలు చేశానని చెప్పారు. మక్కా యాత్రకు వెళ్లే వారికి హైదరాబాద్లో హజ్ భవనం నిర్మించామని అన్నారు. కడపలో హజ్ భవనం నిర్మాణానికి శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో విభజన తర్వాత కర్నూలులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేయించామని అన్నారు. ఇమాంలకు గౌరవ వేతనంగా మొదటిసారిగా టీడీపీ అమలు చేసింది అన్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 1000 కోట్లు జగన్ ప్రభుత్వంలో విద్యార్థుల కిట్లు, చిక్కీలు, గుడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, కెమికల్స్ తదితర వస్తువుల కొనుగోలులో జరిగిన దోపిడీ ఇది. ధరలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం, వారి నుంచి కమిషన్లు దండుకోవడం 5 ఏళ్లు ఇదే వరుస. కూటమి ప్రభుత్వం వచ్చాక కమిషన్ల పర్వానికి అడ్డుకట్ట వేసింది. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు పంపిణీ చేస్తూనే అధిక ధరలు తగ్గించి ప్రజల సొమ్మును ఆదా చేస్తోంది. విద్యార్థుల కిట్లలోనే వచ్చే విద్యా సంవత్సరానికి 64 కోట్లు ఆదా కాగా ఇప్పుడు చిక్కీల్లోనూ 63 కోట్లు ఆదా అయ్యాయి. మరోవైపు పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్ల రవాణాలోనూ భారీగా నిధులు మిగిలినున్నాయి. ఇక గుడ్లు కొనుగోలు ధరలు అటుంచితే ఒక్క రవాణాలోనే ఏడాదికి 36 కోట్లు మిగులుతున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ కోసం కొనుగోలు చేసే కెమికల్స్ లోనూ భారీగా నిధులు ఆదా కానున్నాయి. దీంతో ఈ ఏడాదికి 200 కోట్లు మిగిలితే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ లెక్కన 5 ఏళ్లలో 1000 కోట్లు మిగిలినున్నాయి. అంటే గత ప్రభుత్వం ఆ 1000 కోట్లు అదనంగా చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ధరల పెరుగుదల, మార్పుల ప్రకారం లెక్కిస్తే గత 5 ఏళ్లలో వస్తువుల ధరలు ఇంకా తగ్గాలి. అయినా సరే విద్యార్థులకు ఇచ్చే వస్తువులను అంత ఎక్కువ ధరలతో ఎందుకు కొన్నారు అన్నది ప్రశ్న. సాధారణంగా ఏటా వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వంలో విచిత్రంగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ధరలు తమకు అవసరం లేదని, తక్కువకే వస్తువులు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. నోట్ పుస్తకాల్లో 36% ధరలు తగ్గాయి. బూట్లు, యూనిఫామ్, క్లాత్ బ్యాగులు అన్ని వస్తువులు ధరలు తగ్గిపోయాయి. మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చిక్కీలను ఒక ఏడాదిలోనే 63 కోట్ల తక్కువకు సరఫరాకు కంపెనీలు ముందుకొచ్చాయి. 1-2 రోజుల్లో వర్క్ ఆర్డర్లు జారీ కానున్నాయి. జగన్ హయాంలో విద్యా కానుక కిట్లు, గుడ్లు, చిక్కీలు ప్రతి దాంట్లో వైసీపీ నేతలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునేవారు. కమిషన్లు వసూలు చేసుకున్నారు. ఓ మంత్రి అయితే ప్రతి దాంట్లో తనకు ఖచ్చితంగా 5% కమిషన్ ఇవ్వాలనే నిబంధన పెట్టి మరీ వసూలు చేశారు.
కూటమి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు కమిషన్లు ఉండవు అనే సందేశం ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు కమిషన్ల లెక్కలు తీసేసి అసలు ధరలను కోట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి భారీగా నిధులు ఆదా అవుతున్నాయి. వైసీపీకి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవులు ప్రకటించారా? వానాకాలం వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలు చేపట్టే యోచనే లేదే. వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు వీటిపైనే చర్చ జరుగుతుంది. జగన్ దంపతులు గడిచిన కొన్ని నెలలుగా ప్రతి గురువారం బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్తున్నారు. తిరిగి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటున్నారు. అంటే గట్టిగా 2 రోజులు మాత్రమే తాడేపల్లిలో బస చేస్తున్నారు. ఈ 2 రోజులు విడుదలలోనూ జగన్ పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమాలేమీ చేపట్టడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరు, యువత పోరు, ఆందోళన బాధ్యతలను పార్టీలు మిగిలిన ఉన్న ముఖ్య నేతలపైనే వేసేశారు. తానెక్కడా పాల్గొనలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటరీలో కీలకమైన నేతలు చలామణి అయినా ఎవరెవరూ ఈ నిరసనలో పాల్గొనడం లేదు. పైగా వాటికి ప్రజాస్పందన కూడా లేదు. అయినా భారీ స్థాయిలో ఉద్యమించినట్లుగా ఐపాక్ బృందం మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు చూపించింది. ఇక యువత పోర్లు పాల్గొనేందుకు విద్యార్థులను పంపాలని కాలేజీల యాజమాన్యాలతో వైసీపీ స్థానిక నేతలు గొడవపడిన ఉదంతాలు బయటపడ్డాయి. విద్యార్థుల బదులు 45 ఏళ్లు పైబడిన వారిని తీసుకొచ్చి నిలబెట్టారు. దీంతో ఈ ఆందోళన నవ్వుల పాలైంది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు జనం రావడం లేదు. పార్టీ నేతలు జన సమీకరణ కూడా చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆందోళనలపై జగన్ పునరాలోచనలో పడ్డారని, వేసవి తీవ్రత తగ్గేంత వరకు అంటే వానాకాలం వచ్చి వాతావరణం చల్లబడే వరకు నిరసనలు, పార్టీ సమావేశాలు చేపట్టకూడదని నిర్ణయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఒక విధంగా వైసీపీకి వేసవి సెలవులు ప్రకటించినట్లేనని అంగీకరిస్తున్నారు. తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష, పగ, ప్రతీకారాలకు పోతున్నారు అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటుకొచ్చినట్లు మాట్లాడేవాడు కాదు అని వ్యాఖ్యానించారు. తనను ఉంచిన చెంచల్గూడ జైల్లోనే చెర్లపల్లి జైల్లోనూ ఉండేవారు అని అన్నారు. డ్రోన్ ఎగరవేస్తే 500 జరిమానా విధిస్తారు. బీఆర్ఎస్ వాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీనని కూడా చూడకుండా తనను చెర్లపల్లి జైల్లో పెట్టి కరుడుగట్టిన నేరగాళ్లను బంధించినట్లు బంధించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 16 రోజుల పాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్ ను ఉంచే డిటెన్షన్ సెల్లో ఉంచారు. ఆ కోపాన్ని కూడా బిగబట్టుకున్నా తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు అన్నారు. తన మీద కక్ష చూపిన వారిని దేవుడి ఆసుపత్రి పాలు చేశారని రేవంత్ అన్నారు. 2015లో చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు తన బిడ్డ లగ్న పత్రిక రాసుకోవడానికి బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి వాదనలు చేసి అడ్డుకున్నారు అని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కాదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇంత జరిగినా కక్ష సాధింపులకు పాల్పడకుండా విఘ్నత ప్రదర్శించామని చెప్పారు. కేటీఆర్ సొంత పార్టీ ఆఫీసులో కొంతమందికి డబ్బులిచ్చి తనను, తన కుటుంబ సభ్యులను బూతులు తిట్టించి రికార్డు చేయించిన వారిని చెంప పగలగొట్టే శక్తి ఉన్నా సంయమనంతో వ్యవహరిస్తున్నానని అన్నారు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం గమనిస్తోంది అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లోని శాసనసభలకు మాత్రమే చేపట్టాలని తెలంగాణ శాసనసభ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని రాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను యథావిధిగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారుదా అని కోరింది. శాసనసభ సీట్ల పెంపునకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటిస్తే ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత 19% పడిపోతుంది అన్నారు. 2006 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 17 ఎంపీ స్థానాలు, ఏపీకి 25 ఎంపీ స్థానాలు కేటాయించారని ఆయన తెలియజేశారు. ఇప్పుడు మరోసారి నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రాల్లో గంభీరమైన గందరగోళం వాతావరణం నెలకొంది అని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు, హక్కులు, సంస్థలు ఆందోళనకరమైన పరిస్థితులు చిక్కుకున్నాయని అన్నారు సీఎం రేవంత్. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం చర్చించడమే దీనికి ప్రధాన కారణమని, ఇది జనాభా ప్రాతిపదికన జరిగే ప్రక్రియ రేవంత్ అని చెప్పారు. ఇక దక్షిణాది రాష్ట్రాల ఆందోళన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో తమిళనాడు సీఎం స్టాలిన్ అన్ని పార్టీలతో సమావేశం జరిపి దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై పోరాడేందుకు ముందుకు వెళ్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు.
లేని రంకులు అంటగట్టి ఆనాడు ఇష్టమున్నట్లు మాట్లాడినప్పుడు నీతులు గుర్తు రాలేదా? భార్యా పిల్లలు మీకే ఉన్నారా? వేరే వాళ్లకు భార్యా పిల్లలు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? సీఎం ఇంటి మీదకి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? తమ ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకుని బూతులు మాట్లాడింది సీఎం కాదా అని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన సర్కార్ పైన సీఎం రేవంత్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీఎంకు కేటీఆర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కక్ష, పగ, ప్రతీకారం ఉంటే మీకే నష్టం అని కేటీఆర్ అనగా, కక్ష సాధింపునకు పాల్పడితే సభలో మీరెవరూ ఉండేవారు కాదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి కేటీఆర్ సీఎంకు ఇంత అసహనం పనికిరాదు, ఆయనకు ఇంత ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు, ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు అని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేవని, తెలంగాణకు జరిగిన ఈ అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఒక్క మాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమపై ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడే బీజేపీ నేతలు యాదాద్రికి, వేములవాడకు, కొమరవెల్లి మల్లన్నకు, భద్రాచలం రాముల వారికి ఒక్క రూపాయికు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం సమ్మక్క సార్లమ్మ జాతరకు ఎందుకు ఇవ్వరదు అని ప్రశ్నించారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గజ్జిపల్లి గ్రామంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. అదేవిధంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ భూమి అటవీ శాఖ పరిధిలోకి రానప్పటికీ పచ్చని చెట్లు, వైవిధ్యమైన జీవజాతులతో నగరానికి ఊపిరిలూదే ఆక్సిజన్ వనరుగా ఉందని, అలాంటి చోటును కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే పర్యావరణానికి, హైదరాబాద్కు భారీ ముప్పు చేకూరే అవకాశం ఉంది అన్నారు. చివరకు శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది అని రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న మాటలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న భూమికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో 734 వృక్ష జాతులు, నెమళ్లతో సహా 220 పక్షి జాతులు, వలస పక్షులు, మచ్చల జింకలు, కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య జీవజాతులు ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడి రాళ్ల అమెరికలలో ఎన్నో ఉన్నాయి అని అనేక మంది ప్రముఖులు చెబుతున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. ఎట్టికేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేటలో దేవాదుల 3వ దశ పంప్ హౌస్ వద్ద ఒక మోటార్ రన్ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా మోటార్ స్విచ్ ఆన్ చేయడంతో ధర్మసాగర్ రిజర్వాయర్కు గోదావరి జలాలు పరుగులు తీశాయి. అక్కడి నుంచి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, ఎమ్మెల్యేలు ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఒక మోటార్ రన్ ప్రారంభించడంతో కరువుతో అల్లాడుతున్న జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలో సుమారు 65,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు. ఇక 15 రోజుల్లో దేవన్నపేట పంప్ హౌస్ వద్ద 2వ మోటార్ ప్రారంభించి 600 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తామని అన్నారు. మోటార్లో 15 నుంచి 20 రోజులు నడపాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దేవాదులు పూర్తి కాలేదని ఆరోపించారు. ఒకరు కాదు, 10లు, 100లు కాదు, ఏకంగా 6,729 మందిని కొలువుల నుంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకునే సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపించింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎం రెడ్డి, 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే వారిని పునర్నియమించుకుంటాము అని తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్కార్ సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం అవుతుంది అనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా కూడా. ఇక వైటీడీఏ ఇలా అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్టీఓలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్ల వరకు ఇలా పనులు క్యాడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖలో ఇదివరకే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక పోలీస్ శాఖలోనూ పలువురిని తొలగించగా ఇప్పుడు మరికొందరిని ఇంటిదారి పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ, దేవాదాయం, ఆర్ఎండ్బి, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పనులు ఇలా పలు కీలక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా వరుసగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాజధాని అమరావతితో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటవుతోంది. తూళ్లూరు సమీపంలోని N14 రోడ్డు వెంబడి 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి అమరావతిలో ఏపీసీఆర్టీఏ ప్రధాన కార్యాలయ భవనం తర్వాత అంతా వేగంగా నిర్మితమవుతున్న రెండవ భవన సముదాయం ఇదే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి అధునాతన ల్యాబ్లు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఉన్నాయి. చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహటి, హైదరాబాద్ నగరాల్లోని ఇవి ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ఇప్పుడు 8వ ల్యాబ్ అమరావతిలో ఏర్పాటు కానుండడం విశేషం. ఇటీవల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగింది. నేరస్తులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చట్టం చేతికి చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో అసలైన నేరస్తులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడం పోలీస్ శాఖకు సవాల్గా మారింది. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో ఇలాంటి నేరగాళ్ల భారతం పట్టడానికి దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి CFSL ను కేటాయించింది. హైదరాబాద్లోని ఈ CFSL రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఏపీలో నేరాలకు సంబంధించిన కేసుల నిగుదేల్చేందుకు ఆధారాల విశ్లేషణ నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్కు విధిగా పంపాల్సి వస్తోంది. దీనివల్ల చాలా సమయం వృధా అవుతోంది. అందుకే రాష్ట్రానికి ఈ అధునాతన ల్యాబ్ చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి 2017లోనే రాష్ట్రానికి దీన్ని సాధించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 253 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2017 డిసెంబర్ 28న శంకుస్థాపన చేసి ఆ తర్వాత పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కూడా అటకెక్కించింది. ఇక 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి 6 నెలల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇక ప్రస్తుతానికి 3 భవనాలను ప్రారంభించి వాటిలో 2ంటిని దాదాపు 95% పూర్తి చేశారు. ఒక సందేశం ఒక కుటుంబం ఆశయాన్ని మరో కుటుంబం అవసరాన్ని తీర్చింది. అవయవ దానానికి సంబంధించిన సందేశం అందుకున్న మంత్రి నారా లోకేష్ దాని ప్రాధాన్యాన్ని గుర్తించి సత్వరమే సొంత ఖర్చుతో విమానాన్ని ఏర్పాటు చేసి అవయవ దానానికి తన వంతు సహకారం అందించారు. గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 23న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో చేరారు. ఆమె గురువారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవోత్సవంలో మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణాన్ని సజీవంగా చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవాలను దానం చేస్తామని రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు తెలియజేశారు. వారు వెంటనే అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ మంత్రి లోకేష్ కు మెసేజ్ పంపారు. దీనిపై 12 నిమిషాల్లోనే స్పందించిన మంత్రి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. వివాదాస్పద ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే విషయమై పునరాలోచిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు నిన్న సుప్రీంకోర్టు కొలీజియంతో సమావేశమైన న్యాయవాదులు చెప్పారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీతో సహా 6 హైకోర్టుల బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నాతో పాటు కొలీజియం సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఒక, జస్టిస్ విక్రమ్ నాథ్లు బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. న్యాయమూర్తి అధికార నివాస ప్రాంగణంలో నగదు దొరికిన విషయమై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. తాము లిఖితపూర్వకంగా కోరిన అన్ని అంశాలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని కొలీజియం హామీ ఇచ్చినట్లు అనిల్ తివారీ తెలియజేశారు. ఢిల్లీ హైకోర్టులో విధుల నుంచి తప్పించిన తర్వాత జస్టిస్ వర్మను పేరెంట్ కోర్టుకు పంపడం సాధారణ విషయమేనని, అక్కడ ఆయనకు విధులు అప్పగించారని సీజే తమకు చెప్పారని అన్నారు.
ఇక అలహాబాద్ బార్ సమ్మె విరమించే విషయమైన ప్రశ్నించగా అందరం కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని అనిల్ తివారీ తెలిపారు. అన్ని రాష్ట్రాల హైకోర్టుల బార్ అసోసియేషన్లు అలహాబాద్ హైకోర్టు బార్కు మద్దతు తెలిపాయి అన్నారు. కొలీజియంతో సమావేశంలో ప్రధానంగా న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చర్చించామని తెలిపారు. జస్టిస్ వర్మ వ్యవహారం వ్యవస్థకు పట్టిన రోగానికి ఒక సంకేతం మాత్రమేనని, ఒక్క వర్మ కేసుకు పరిమితం కాకుండా మొత్తం న్యాయ వ్యవస్థలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. మార్చి 14న ఘటన జరిగితే మర్నాడు సంఘటన స్థలంలో వస్తువులు అన్నిటినీ తొలగించారని, సాక్ష్యాధారాలను లేకుండా చేశారని కొలీజియం ముందు ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఒక రాష్ట్రం అనుమతి లేకుండా సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టరాదు అనే ప్రస్తుత చట్టం విషయమై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం కోరింది. జాతీయ భద్రత, సమగ్రతతో ముడిపడిన కేసుల విషయంలో రాష్ట్రాల అనుమతి లేకుండానే సీబీఐ తన దర్యాప్తును జరిపేలా కొత్త చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది. సీబీఐలో డిప్యుటేషన్పై పనిచేయడానికి వస్తున్న అభ్యర్థనలు సరైనవి చాలా తక్కువగా ఉండడంపై ఈ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థలో డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల వంటి కీలక పోస్టులను డిప్యుటేషన్పై కాకుండా నేరుగా భర్తీ చేయడంపై దృష్టి సారించాలని సూచించింది. దీనికోసం స్వతంత్ర నియామక వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది. ముఖ్యమైన ర్యాంకుల్లోని అధికారులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గానీ, సీబీఐ ప్రత్యక్షంగా పరీక్ష నిర్వహించడం ద్వారా గానీ ఎంపిక చేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలు, న్యాయ విషయాలు స్థాయి సంఘం తన 45వ నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. సీబీఐలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, చాలా పోస్టులు ఖాళీగా ఉండి సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోంది అని తెలిపింది. ఇది సీబీఐ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. డీలిమిటేషన్పై తెలంగాణ అసెంబ్లీ కీలక మైలురాయిలా నిలిచింది అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అసెంబ్లీలో తీర్మానం చేసి సీఎం రేవంత్ రెడ్డి మాటలను చేతల్లో చూపారని స్టాలిన్ కొనియాడారు. చెన్నైలో చర్చించింది, హైదరాబాద్లో నెరవేరింది అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక మరిన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, జాయింట్ యాక్షన్ కమిటీ 2వ సమావేశం హైదరాబాద్ వేదికగా కానుంది అన్నారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా తిరిగి రాయడాన్ని తాము అంగీకరించామని అన్నారు. భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్లో అడుగు పెట్టనివ్వబోము అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వ్యాపారం, విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక ప్రగతికి సహకరించే వారిని భారతదేశంలోకి స్వాగతిస్తాం ప్రకటించారు. వలసలు, విదేశీయులు 2025 బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లులోని పలు అంశాలు ఇమిగ్రేషన్ అధికారులకు అపరిమిత అధికారాన్ని ఇస్తున్నాయని, ఆయా అంశాలపై జేపీసీతో అధ్యయనం చేయించాలని విపక్ష సభ్యులు చేసిన డిమాండ్లు ఫలించకపోగా మూజువాణి పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా 3 గంటలకు పైగా సాగిన చర్చల్లో వలసలు, విదేశీయుల బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టడీలో ఉన్న నటి రన్యారావుకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అయితే తమ కస్టడీలో ఉన్న నటి రన్యారావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే బెంగళూరు సెషన్స్ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భారత్ చైనా సంబంధాలపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 గాల్వన్ లోయ సంఘర్షణ సరైనది కాదు అన్నారు. ఇక ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది అన్నారు. అటు రాబోయే కాలంలోనూ 2 దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయని జయశంకర్ అంచనా వేశారు. అయితే వాటిని పరిష్కరించే మార్గాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై టారిఫ్ కోతల వైపు భారత్ మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో 2 దేశాల మధ్య మొదలైన ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లో భారత్ దృఢ వైఖరిని ప్రదర్శిస్తోంది. కొన్ని వస్తువులపై టారిఫ్ కోతలకు భారత్ అంగీకరించినప్పటికీ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారు చేసే అమెరికాలో దిగుమతి అయ్యే వాహనాలపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని, ఈ చర్య శాశ్వతంగా ఉంటుందని బుధవారం వైట్ హౌస్ లో వెల్లడించారు. ఈ నిర్ణయం దేశీయ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది అని వైట్ హౌస్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాహనాల ఎగుమతిదారులపై ఆర్థికంగా ప్రతికూలంగా కానుంది. విదేశీ వాహనాలపై 25% సుంకం విధించడం వల్ల ఏటా $100 బిలియన్ ఆదాయం వస్తుందని వైట్ హౌస్ అంచనా వేస్తోంది.
మరోవైపు వాహనాల ధరలు భారీగా పెరగనుండటంతో అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. సుంకాలు పెంచడం వల్ల అమెరికాలో మరిన్ని వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ నిర్ణయంపై ఐరోపా దేశాల ఆటో పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయం యూరప్తో పాటు అమెరికాలోని వినియోగదారులు, కంపెనీలకు భారమవుతుంది అని ఆటో పరిశ్రమ పేర్కొంది. ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్కు ఉపశమనం లభిస్తుందని, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై తరహాలో భారం ఉండనుంది అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయని వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్ కు రానున్నట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించారు. అయితే పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ గత ఏడాది జూలైలో రష్యాలో పర్యటించారు. 5 ఏళ్ల వ్యవధి తర్వాత అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా భారత్ కు రావాలని పుతిన్ ను మోదీ ఆహ్వానించారు. అమెరికా నుంచి టారిఫ్ల ముప్పు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు సంప్రదింపులకు జరుగుతున్న సమయంలో పుతిన్ భారత్ లో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతారని, ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం ఆగుతుంది అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారు. వయసు రీత్యా చూస్తే పుతిన్ త్వరలో చనిపోవడం ఖాయమని, ఇది నిజమని అన్నారు. తన అనారోగ్య సమస్యలను అంతకుముందు పుతిన్ అధిగమించినప్పటికీ అది ఎంతో కాలం సాగదు అన్నారు. జెలెన్స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మద్దతు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే సైనిక సాయం అందించిన ఆ దేశం తాజాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో సుమారు 3,000 మంది అదనపు దళాలను రష్యాకు పంపించింది అని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడే సన్ రైజర్స్ హైదరాబాద్ కు సొంత మైదానంలో షాక్ తగిలింది. రాజస్థాన్ తో మ్యాచ్ లో 286 రన్స్ చేసిన జోష్ లో ఉన్న ఆ జట్టును లక్నో సూపర్ జాయింట్స్ నెలకు దించింది. ఇక నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో కనబర్చిన లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. పేసర్ శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో అదరగొట్టగా బ్యాటింగ్ లో నికోలస్ పూరన్ అవకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముందుగా సన్ రైజర్స్ 20 ఓవర్లో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. హెడ్ 3 సిక్సర్లతో 47 పరుగులు చేయగా అనికేత్ 13 బంతుల్లో 36 రన్స్ చేశారు. ఇక నితీష్ 32, క్లాసన్ 26 పరుగులతో రాణించారు. ఛేదన్లో లక్నో 16.1 ఓవర్లోనే 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. మార్ష్ 31 బంతుల్లో 52 రన్స్ చేయగా సమద్ 22 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ఆకట్టుకున్నారు. ఇక కమిన్స్ కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దుల్ ఠాగూర్ నిలిచారు. ఛేదన్లో రైజర్స్ బౌలర్లను పూరన్ ఆడేసుకున్నారు. ఓపెనర్ మార్క్రమ్ మరోసారి విఫలమైన మరో ఓపెనర్ మార్ష్ తో కలిసి పూరన్ స్కోర్ ను రాకెట్ వేగంతో ముందుకు తీసుకువెళ్లారు. 2వ ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన పూరన్ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా చెలరేగాడు. 3వ ఓవర్లో 17 రన్స్ రాబట్టగా తర్వాతి ఓవర్లో మార్చ్ 2 సిక్సర్లతో 18 రన్స్ అందించాడు. దీంతో 2వ వికెట్కు 43 బంతుల్లో 116 పరుగులు మెరుపు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్చ్ 2 వరుస 4లతో 29 బంతుల్లో 15 పూర్తి చేసి కమిన్సేకే చిక్కాడు. ఇక స్వల్ప వ్యవధిలో బదోని 6, పంత్ 15 రన్స్ కు అవుట్ అయినా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. అబ్దుల్ సమద్ 15వ ఓవర్లో 4, 6, 16వ ఓవర్లో 6, 4తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మరో 23 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది.